వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. మెగా డిఎస్సి ఇవ్వాలంటూ అవనిగడ్డలో డిఎస్సి అభ్యర్థులు మెరుపు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి డిఎస్సి అభ్యర్థులు అవనిగడ్డ వచ్చి శిక్షణ పొందుతున్నారు. ఈ క్రమంలో ఒకేసారి వందల సంఖ్యలో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి అభ్యర్థులు నినాదాలు చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన ఎన్నికల హామీని జగన్ మాట తప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ డిఎస్సి ఎమ్మెల్సీ చిరంజీవి పాల్గొన్నారు. శాసన మండలిలో రాష్ట్రంలో 18,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నట్లు ప్రకటించిన ప్రభుత్వం మెగా డిఎస్సి కాకుండా మినీ డిఎస్సి ఎలా ప్రకటిస్తుందని ప్రశ్నించారు. ఉపాధ్యాయుడు మల్లేష్ ఆత్మహత్యయత్నం ఘటన ఈ ప్రభుత్వ దివాలా పరిస్థితికి ప్రత్యక్ష నిదర్శనమన్నారు. వారంలో సిపిఎస్ రద్దు హామీతో జగన్ మోసం చేశారన్నారు. కనీసం 5వ తేదీ అయినా జీతాలు ఇవ్వాలని ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యయత్నం చేయడం ఈ ప్రభుత్వ చేతకాని పరిపాలన తీరుకు నిదర్శనమన్నారు. ఉపాధ్యాయులను శత్రువులుగా ఈ ప్రభుత్వం భావిస్తుందన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ జగన్ ఎన్నికల హామీ మెగా డిఎస్సిని నమ్ముకొని 2 తెలుగు రాష్ట్రాల నుంచి 1000 మందికి పైగా నిరుద్యోగులు డిఎస్సి శిక్షణ పొందుతూ అర్ధాకలితో ఎదురుచూస్తున్నారని తెలిపారు. అప్పులు చేసి శిక్షణ పొందుతున్న డిఎస్సి అభ్యర్థులను 4.5 ఏళ్లుగా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. గత ప్రభుత్వం 2 డిఎస్సీలు మాత్రమే వేశారు. తాను ఏటా డిఎస్సి వేస్తానని నమ్మించి 10 లక్షల మంది డిఎస్సి అభ్యర్థుల ఓట్లు వేయించుకున్నారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బతుకులను జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఇక్కడ కోచింగ్ పొందుతున్నారు. ఈ 5 సంవత్సరాలతో వాళ్ళ ఆశాభావంతో ఎదురు చూడటం తప్ప డిఎస్సి ప్రకటన రాలేదు. నిజంగా వీళ్ళంతా కూడా ఆర్థికంగా ఎంతో నష్టపోవటమే కాదు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు అప్పులు చేసి వీళ్ళకి పంపిస్తే వీళ్ళు అర్ధాకలితో ఒక పూట భోజనం చేసి ఒక పూట భోజనం చేయకుండా ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు. నిజంగా వాళ్ళ యొక్క బాధలు చూస్తూ ఉంటే, వాళ్ళ యొక్క వేదన చూస్తూ ఉంటే, వాళ్ళ యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే మా బోటి వాళ్ళందరికీ కూడా స్థానికంగా చాలా బాధను కలిగిస్తూ ఉంటుంది. అయితే రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి ప్రకటించాలని చెప్పి ఈ రోజున అవనిగడ్డలో ఉన్న ఈ డిఎస్సి కోచింగ్ పొందుతున్న వేలాది మంది విద్యార్థులు ఇక్కడ స్థానిక తహసీల్దార్ గారికి వారు మహాజరు సమర్పించడం జరిగింది. ఆ తర్వాత వారికి సంఘీభావంగా ఈ రోజున మేము కూడా వారికి మద్దతు పలకటం జరిగింది. నేను కోరేది ఒకటే, ప్రభుత్వాన్ని, మీరు మాట తప్పారు ఇప్పటి వరకు. కనీసం ఈ చివరి దశలో అయినా రేపు కేబినెట్ మీటింగ్లో మీరు ఖచ్చితంగా డిఎస్సిని ప్రకటించి తీరాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో ఈ